మత్తు పదార్థాల రవాణాను కట్టడి చేసేందుకు ఈగల్ అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. మత్తు మాఫియాను నిర్మూలించేందుకు ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులో నిందితులపై గంజాయి షీట్స్ ఓపెన్ చేస్తున్నారు. ఒడిషా నుంచి వస్తున్న గంజాయిని కట్టడి చేసేందుకు నెట్వర్క్ను ఏర్పాటు చేశారు. 21 రైళ్లపై నిఘా ఉంచి ఈగల్ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మంది గంజాయి నిందితుల డేటా తయారు చేసి వారిపై నిఘా పెట్టామంటున్న ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణతో మా ప్రతినిధి ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగం, అక్రమ రవాణా వీటన్నిటినీ అరికట్టేందుకు ప్రభుత్వం నూతనంగా ఒక ఈగల్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. అసలు ఈగల్ విభాగం ఇప్పటి వరకు ఏం పనిచేసింది, ఏం సాధించింది, అదేవిధంగా టెక్నాలజీలో ఏ విధంగా నిందితుల్ని పట్టుకునేందుకు అది టెక్నాలజీని వినియోగిస్తుంది అని తెలిపేందుకు మనతోటి ఐజీ రవికృష్ణ ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో గాంజా, అదేవిధంగా ఎండిఎంఏ ఇటువంటి సింథటిక్ డ్రగ్స్ కూడా అక్కడక్కడ దొరుకుతూ ఉన్నాయి. అసలు ప్రస్తుతం ఎటువంటి నిఘా ఈగల్ విభాగం నుంచి ఈ మత్తు పదార్థాల రవాణా విక్రయాల మీద పెడుతున్నారు? సో ఈగల్ విభాగం మనం ప్రారంభించినప్పుడు ఒక సంవత్సరం నుంచి మనం ఒక ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించడం జరిగింది. ప్రస్తుతం ఈగల్ని ఒక అధునాతనమైన డేటా డ్రివెన్ ఆర్గనైజేషన్గా మేము దీన్ని రూపొందించాం. ఈరోజు ఇక్కడ ఈగల్ ప్రధాన కార్యాలయం కూడా గౌరవ డీజీపీ గారు ఇటీవలే ఆయన ప్రారంభించడం జరిగింది. అదే కాకుండా మనకి 28 జిల్లాల్లో కూడా 28 ఈగల్ సెల్స్, అదేవిధంగా 3 నార్కోటిక్ టాస్క్ ఫోర్స్లు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈగల్ విభాగంలోని డేటా డ్రివెన్ అంటే ఇంకా మన నాట్స్ అని చెప్పేసి నార్కోటిక్ అఫెండర్స్ ట్రాకింగ్ సిస్టమ్ ప్రారంభించడం జరిగింది. సుమారుగా గత 11 సంవత్సరాలుగా 40,000 మంది ఎక్యూజ్డ్ డేటా, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన డేటా అంతా దీంట్లో నిక్షిప్తం చేయడం జరిగింది. ఇప్పుడు అనుమానిత వ్యక్తుల్ని గాంజా మత్తు పదార్థాలు తీసుకున్నాడా లేదా అనేది నిర్ధారించాలంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఆ కిట్లు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి? దాని టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? ఇటీవల కాలంలోని రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్రగ్ డిటెక్షన్ కిట్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది 2 రకాలు. ఏదైతే మేము స్మగ్లర్స్ పట్టుకుంటామో, స్మగ్లర్ని పట్టుకున్నప్పుడు అతని దగ్గర ఏదైనా డ్రగ్, కొకైన్ కానీ, మెత్ కానీ, గంజా కానీ, ఇట్లా ఇతరత్ర డ్రగ్స్ కానీ వస్తే ఇంకా అది నిజంగా డ్రగ్గా కాదని తెలుసుకోవడం కోసం ఒక రకమైన కిట్స్ వాటిని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైనా వ్యక్తి డ్రగ్ కన్జ్యూమ్ చేశాడా అని చెప్పడం కోసం కూడా మేము కొన్ని కిట్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఉదాహరణకి ఇది మనకి యూరిన్ టెస్ట్ కిట్. ఇది ఈ యూరిన్ టెస్ట్ కిట్లోని ఎవరైతే అనుమానితున్నాడో అనుమానితుడు యూరిన్ కనుక దీంట్లో నింపితే క్యాప్ చేయడం జరిగిన తర్వాత కొన్ని నిమిషాల్లోనే మనకి వెనకాల రిజల్ట్స్ వస్తాయి. ఈ రిజల్ట్స్లో కనుక ఒక సింగిల్ స్ట్రిప్ వస్తే ఇంకా అది పాజిటివ్ అవుతుంది. దీంట్లో ప్రధానంగా ఈ కిట్ ద్వారా ఆ వ్యక్తి 12 రకాల డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అనేది మనకు తెలుస్తుంది. ర్యాండమ్ చెక్స్లో ముఖ్యంగా ఇటువంటి కిట్స్ని మనం ఉపయోగిస్తున్నాం. దీంట్లో 12 రకాలు కొకైన్ కానీ, మెత్ కానీ, ఎల్ఎస్డి కానీ, అదేవిధంగా మెథాక్వలిన్ కానీ, గాంజా కానీ, ఓపియం కానీ, ఇట్లాగ రకరకాల డ్రగ్స్ 12 రకాల డ్రగ్స్ అతను తీసుకుంటే ఇంకా మనకి ఈ కిట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇటీవల మేము కొన్ని స్ట్రిప్స్ కూడా గంజా స్ట్రిప్స్ కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ స్ట్రిప్లో కూడా ఒక కప్పులో మనం ఏదైతే మనం టెస్ట్ చేస్తామో ఇక్కడ కొంచెం యూరిన్ వేసినప్పుడు మన ఇక్కడ సింగిల్ స్ట్రిప్ వస్తే ఇంకా ఇది పాజిటివ్ అవుతుంది, డబుల్ స్ట్రిప్ వస్తే ఇంకా ఇది నెగిటివ్ అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో ట్రైనింగ్స్ అన్నీ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మనకి ఇంకా మనం ఇతరత్ర డ్రగ్స్ చూసుకుంటే ఇంకా ఈ కిట్స్ కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా సప్లై చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మనకి ఒక 12 నుంచి 16 రకాల డ్రగ్స్. ఉదాహరణకి మనకి ఒక వ్యక్తి కొకైన్ కానీ, మెత్ కానీ తీసుకుని వెళ్తున్నప్పుడు దాన్ని మనం ఒక చిన్న స్టాంపిల్ దీంట్లో వేసి ఈ లిక్విడ్తో మిక్స్ చేసినప్పుడు మనకి తర్వాత కలర్ చేంజింగ్ వస్తుంది. ఈ కలర్ కోడింగ్ కూడా మనకి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నుంచి మనకి వస్తుంది. సో ఈ కలర్ కోడింగ్లో వచ్చిన ఈ కలర్తో మ్యాచ్ అయితే ఇంకా ఈ కలర్ కూడా అప్పుడు దాన్ని మనం పాజిటివ్ అని మనం నిర్ధారించుకున్న తర్వాత అతని మీద ఎన్డీపీఎస్ చట్టంలో కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది. తర్వాత శాంపిల్ మనం ఎఫ్ఎస్ఎల్కి పంపించి రెగ్యులర్ ప్రాసెస్లో మనం దాన్ని విచారణ కూడా చేస్తాం. అది
సో ఇవన్నీ కూడా మనకి డ్రగ్స్ ఇటీవల కాలంలో మనకి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి రావడం ఇది ఒక డిటరెంట్ కింద ఒక ఉపయోగపడుతుంది. ఇటీవల కాలంలో గత రెండు నెలలుగా ఈ డ్రగ్స్ కిట్స్ మనం రాష్ట్ర వ్యాప్తంగా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చాలా గణనీయమైన మార్పులు వస్తున్నాయి. ఇంకా ప్రజలు కూడా ఈ ప్రాంతంలో పలానా చోట మాకు ఉన్నారని చెప్పేసి మాకు సమాచారం అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ సెల్స్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రత్యేకంగా ఈ హాట్స్పాట్స్లో డ్రోన్ సర్వేలెన్స్ పంపించడం వల్ల అక్కడ ఎక్కడైనా మనకి పైనుంచి డ్రోన్ ద్వారా మనకి చిన్న సమాచారం వచ్చినా సరే ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఈ కిట్స్ని ఉపయోగిస్తున్నారు. ప్రత్యేకంగా గంజా షీటర్స్, రౌడీ షీటర్స్, పోక్సో షీటర్స్, బాలికల మీద మహిళల మీద నేరాలు పాల్పడేవాళ్ళు, వీళ్ళ మీద ప్రత్యేకమైన తనిఖీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు లాంచ్ చేయడం జరిగింది. సో ఇటీవల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ టెస్టింగ్ ఏదైతే ఇంకా సస్పెక్ట్స్ అనుమానితులు ఉన్నారో ఆ అనుమానితుల మీద కూడా మేము టెస్టింగ్లు చేస్తాం. సుమారుగా ఒక 9,000 మంది పైనే టెస్టింగ్స్ అయినాయి. దాంట్లో మనకి సుమారుగా 1,500 మంది పైనే పాజిటివ్స్ రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మేము వాళ్ళ డేటా, వాళ్ళకి ఎక్కడి నుంచి గంజాయి వచ్చింది, ఇవన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. ఈగల్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రత్యేకంగా స్టేట్ లెవెల్ నెట్వర్క్స్, నేషనల్ లెవెల్ నెట్వర్క్స్ బ్రేక్ చేయడమే కాకుండా ఇప్పుడు పూర్తి స్థాయిలో స్ట్రీట్ లెవెల్ అంటే వీధి స్థాయిలో ఉన్న నెట్వర్క్స్ని కూడా మేము బ్రేక్ చేస్తున్నాం. దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో సింథటిక్ డ్రగ్స్ కూడా తరచుగా దొరుకుతూ ఉన్నాయి. అసలు ఈ సింథటిక్ డ్రగ్స్ ఎక్కడ నుంచి వస్తూ ఉన్నాయి, ఎటువంటి వ్యక్తులు ఇప్పుడు తీసుకువస్తున్నారని గుర్తించారు? అడ్డుకట్ట వేయటానికి మీరు ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేశారు? రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్లోని ఈరోజు వరకు సింథటిక్ డ్రగ్స్ సమస్యని పూర్తి స్థాయిలో అదుపులో తీసుకురావడం జరిగింది. ఇటీవల కాలంలో మనం పట్టుకున్న అన్ని కేసుల్లో కూడా స్మాల్ క్వాంటిటీ అంటే 10 గ్రాములు, 15 గ్రాములు లేదంటే ఇంకా 2 గ్రాముల కేసులు కూడా మేము ఎక్కువ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ గత సంవత్సరం డేటా చూస్తే 268 గ్రాములు అన్ని కేసులు కలిపి, MDMA కావచ్చు, కొకైన్ కావచ్చు, LSD కావచ్చు, ఇవన్నీ కలిపి మనం పట్టుకోవడం జరిగింది. ప్రధానంగా ప్రతి కేసు కూడా మేము చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటున్నాం. ఇక్కడ రాష్ట్ర పోలీసులు కూడా ఈ సింథటిక్ డ్రగ్స్ని అరికట్టాలని కృతనిశ్చయంతో ఉండడం వల్ల కేవలం ప్రతి కేసు కూడా ఫార్వర్డ్ లింక్, బ్యాక్వర్డ్ లింక్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇటీవల కాలంలో మనకు వచ్చిన బ్యాక్వర్డ్ లింక్స్ అన్నీ కూడా బెంగళూరులో ఉన్నాయి. ఆ కేసులు అన్నింటిలో బెంగళూరు వెళ్ళడం, బెంగళూరులోని ఎవరైతే అమ్మారు వాళ్ళని కూడా కొంతమంది కొన్ని సందర్భాల్లో మనం అరెస్ట్ చేయడం జరిగింది. టీమ్స్ కూడా పోలీసులు, లోకల్ పోలీసులు టీమ్స్ వేరే రాష్ట్రాలకు పంపించినప్పుడు కూడా అక్కడ ఏఎన్టీఎఫ్తో, అక్కడ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్తో మేము కోఆర్డినేషన్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ సింథటిక్ డ్రగ్స్ సమస్య రాకుండా మేము పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులు కూడా వాళ్ళ ఒత్తిడి నుంచి బయటికి రావాలంటే ఇంకా క్రీడలు ఒకటే చాలా మంచి మార్గం. అందరూ కూడా ఈ సెల్ ఫోన్స్ వీటిలో కూర్చుని కాకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్, అవుట్డోర్ వెళ్ళాల్సిందిగా, అందరూ బయటికి రావాల్సిందిగా, మైదానంలో చెమటని బయటికి చిందిస్తే ఇంకా ఆరోగ్యం బాగుండమే కాకుండా భవిష్యత్తు కూడా బాగుంటుందని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ విక్రయాలు, రవాణాని కట్టడి చేసేందుకు సాంకేతికపరమైనటువంటి పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ మరోవైపు యువతను ఆటల వైపు మళ్లిస్తే ఖచ్చితంగా డ్రగ్స్ వినియోగాన్ని తగ్గించవచ్చని ఈగల్ ఐజీ చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ నరేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.